హాయ్ హలో పండుమిరపకాయలు రోటి పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. 1 కేజీ పండుమిరపకాయలు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. మేము మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఈ పండుమిరపకాయలు చూసామండి. ఫ్రెష్గా ఉన్నాయి కదా అని తీసుకున్నాము. పండుమిరపకాయలు పచ్చడి పెట్టుకోవచ్చు కదా అని అవి ఇప్పుడు పచ్చడి పెడుతున్నామండి. ముందుగా పండుమిరపకాయలన్నీ వాటర్లో వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. తొడుములతోనే శుభ్రం చేసుకోవాలండి. తొడుములు తీసి శుభ్రం చేస్తే లోపలికి వాటర్ అన్నది వెళ్ళిపోయి పచ్చడి అన్నది పాడైపోతుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్తో మిరపకాయలన్నీ తొడుములు తీసుకుంటూ తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు చెమ్మ పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ పండుమిరపకాయలకి 1/2 కేజీ చింతపండు అయితే తీసుకున్నాను. కారం చూసుకొని తీసుకోవాలి, కొంచెం తగ్గించినా పర్వాలేదండి. ఇక్కడ చింతపండులో మొత్తం నారలు పిక్కలు అన్నీ తీసుకొని చింతపండుని అయితే శుభ్రం చేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు పొట్టి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పండుమిరపకాయల్ని రోట్లో వేసుకొని కచ్చాపిచ్చాగా రుబ్బి పక్కకు తీసుకున్నాను. రోట్లోనే ఇప్పుడు చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని రుబ్బి దాంట్లోనే ఈ పండుమిరపకాయల మిశ్రమం అంతా ఒకసారి వేసుకొని రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత మొత్తం అంతా ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక రోజు అంతా అలా ఉంచాలండి. అప్పుడే దాంట్లోకి చింతపండు రసం, తర్వాత వెల్లుల్లిపాయలు, ఉప్పు ఇవంతా పట్టి బాగుంటుంది. ఇలాగా ఒకసారి తాలింపు పెట్టుకొనైనా ఉంచుకోవచ్చు నిలవగా, లేదంటే ఇలాగైనా ఉంచుకోవచ్చండి. ఉంచుకొని కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఇలాగా ఉంచుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి తాలింపు వేసుకున్నాను. తిన్న వాళ్ళందరూ పచ్చడి అయితే చాలా బాగుంది అన్నారు. మా అక్క వాళ్ళకి, మా అక్క వాళ్ళ వదిన వాళ్ళు, తర్వాత మా మమ్మీ వాళ్ళు అందరూ పచ్చడి తిని చాలా బాగుంది అని చెప్పారు. తర్వాత నేను తాలింపు అయితే పెట్టానండి. తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను. తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నువ్వుల నూనె కానీ లేదంటే పల్లీల నూనె కానీ వేసుకోవాలండి. నేను ఇక్కడైతే పల్లీల నూనె వేసుకుంటున్నాను. రిఫైండ్ ఆయిల్ వేయకూడదండి. రిఫైండ్ ఆయిల్ వేస్తే పచ్చడి అన్నది పాడైపోతుంది. నేను పల్లీల ఆయిల్ 1/2 కేజీ తీసుకుంటున్నాను, ఎందుకంటే కేజీ మిరపకాయలు కదండి. ఇక్కడ నేను 1/2 కేజీ తీసుకున్నాను ఆయిల్ అయితే. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అవి చిటపటలాడిన తర్వాత 5 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత పచ్చడి అంతా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఆయిల్ పట్టేంత వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం మిక్సీ చేసుకున్న ఆవాల పొడి, మెంతుల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక పచ్చడి జార్లోకి కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. పచ్చడి చూస్తుంటుంటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందండి. పచ్చడి రుబ్బుతున్నప్పుడు కూడా పచ్చడి స్మెల్ అన్నది పై వరకు వెళ్ళి అంత బాగుంది, చాలా ఘాటుగా ఉంది అని అన్నారు. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.